నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అయినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గత 2023 తెలంగాణ ఎలక్షన్స్లో జనగాం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈ కారణం చేత ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. ఈ క్రమంలోనే అటు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తూ ఉండగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో దిగారు. మే 27న ఈ ఎలక్షన్స్ పూర్తయ్యాయి. మరి మే 27న జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జూన్ 5 నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. గత 3 రోజులుగా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు చూసినట్లయితే తీన్మార్ మల్లన్న దాదాపు పైచిలుకు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా ఇలా ఉంటే ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో దాదాపు టీచర్లే ఎక్కువగా ఉంటారు. గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వాళ్లే ఈ ఎలక్షన్స్లో పోలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. మరి అలాంటి వారు బ్యాలెట్ పేపర్ల పైన జై మల్లన్న, జై తీన్మార్ మల్లన్న, జై కాంగ్రెస్ ఇలాంటి నినాదాలతోటి ఎన్నో తప్పులు చేశారట. మరి ఈ కారణం చేత దాదాపు 27,000 బ్యాలెట్ పేపర్లు వేస్ట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలని మా బ్యూరో ప్రతినిధి బానుని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. బాను, చెప్పండి, ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియలో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అనేక బ్యాలెట్ పేపర్లు వేస్ట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? గత 3 రోజులుగా జరుగుతున్న ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కౌంటింగ్ లో చిత్ర విచిత్రాలు బయటపడుతా ఉన్నాయి. ఈ ఎలక్షన్ లో పాల్గొనేది గ్రాడ్యుయేట్స్, అంటే డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఎలక్షన్ లో పాల్గొంటారు. అయితే మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత, అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయిన తర్వాత ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. దాదాపు ఇక్కడ 3.36 లక్షల ఓట్లు మొత్తం పోలయ్యాయి. అయితే ఇందులో చెల్లినవి మాత్రం 3.1 లక్షలు మాత్రమే. అంటే దాదాపుగా 25,000 పైచిలకు ఓట్లు చెల్లకుండా పోయాయి. దీనికి కారణం ఏంటంటే నిబంధనల ప్రకారం అభ్యర్థి పక్కన వాళ్ళు 1 లేదా 2, 3 అని వాళ్ళు ప్రాధాన్యత నంబర్లను మాత్రమే వేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అవగాహన లోపంతో కావచ్చు, లేదంటే కొంతమంది పార్టీలపై అభిమానంతో లేదా అభ్యర్థులపై అభిమానంతో కావచ్చు, వాళ్ళు దానికి బదులుగా 1, 2, 3కు బదులుగా ONE 1 అని రాయడము, లేదంటే జై కాంగ్రెస్ అని రాయడము, జై మల్లన్న అని రాయడము, జై కేసీఆర్ అని రాయడము, జై తెలంగాణ అని రాయడము, ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ రాయడంతో వాటన్నిటిని కూడా ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ తిరస్కరించిన వాటిలో దాదాపుగా 25,000 ఓట్లలో అత్యధికం కూడా ఈ 1, 2, 3 స్థానాలు నిలిచినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్లే కావడం గమనార్హం. అయితే ఇక్కడ ఇప్పటికైతే మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. కానీ ఎవరికి కూడా కోటా 1.55 lakhs, అంటే 1,55,000 ఎవరికైతే వస్తాయో వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఈ చెల్లని ఓట్ల కారణంగా ఏంటంటే అభ్యర్థుల విజయ అవకాశాలను దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే 38వ రౌండ్ ముగిసిన తర్వాత తీన్మార్ మల్లన్న దాదాపుగా 18,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. దాదాపు ఒక్కొక్కరిని, అంటే చివరి నుంచి ఎవరికైతే తక్కువ ఓట్లు ఉన్నాయో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతా ఉంది. మేబీ సాయంత్రం వరకు మనకు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, అంటే పక్కనే ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కేవలం అభిమానంతో ఇలాంటి పని చేస్తుంటారు, వీటిని కన్సిడర్ చేయండి అంటూ కూడా అడిగిన పరిస్థితి నెలకొంది అనేది విన్నాను. ఇది వాస్తవమేనా? దీనిపై ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారు? గతంలో 2021లో జరిగినప్పుడు కూడా ఇదే రకమైన చెల్లని ఓట్లు చాలా వరకు వచ్చాయి. అప్పుడు కూడా ఎన్నికల అధికారులు ఒకటి క్లియర్ గా చెప్పారు, ఈసీ నిబంధనల ప్రకారం మేము వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక్కడ 1 లేదా 2, 3 నంబర్లు తప్ప ఒక్క అక్షరం ఎక్కువ రాసినా కూడా మేము వాటిని పరిగణలోకి తీసుకోమని అప్పుడు చెప్పారు. అదే రూల్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. మన రాకేష్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారో ఆయన కూడా కొంచెం ఆందోళన నిర్వహించారు. ఇలాంటి ఓట్లను మీరు పరిగణలోకి తీసుకోవాలి, ఇవన్నీ దాదాపు దీంట్లో ఎక్కువ వరకు మాకే వచ్చాయి, మీరు అధికార పార్టీకి ఫేవర్ చేసేలా నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి అక్కడ రిటర్నింగ్ అధికారిపై కూడా వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకపోతే రిటర్నింగ్ అధికారి ఎవరైతే నల్గొండ కలెక్టర్ ఉన్నారో హరిచందన, ఆమె క్లియర్ గా చెప్పారు, ఈసీ నిబంధనల ప్రకారం ఈ ఓట్లన్నీ చెల్లని ఓట్లు, ఆల్రెడీ ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లను లెక్కించే క్రమంలోనే వీటన్నిటిని తొలగించారు. కాబట్టి వాటిని మళ్ళీ పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే లేదు. అదే విషయాన్ని వాళ్ళు అభ్యర్థులు కూడా క్లియర్ గా చెప్పారు. రైట్, అంటే 1.5 lakhs ఓట్లు వస్తేనే విజేత ఎవరు అనేది క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది కదా. సో మరి ఇప్పటి వరకు అంటే అలాంటి ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది అంటారా? చూస్తున్నట్లయితే దాదాపు 25 పైచీలకు ఓట్లన్నీ కూడా వేస్ట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం అయితే మనకు తీన్మార్ మల్లన్న దాదాపుగా 1,22,000 ఓట్లతో ఉన్నారు, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి 1,04,000 ఓట్లు వచ్చాయి. తర్వాత ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి అశోక్ కుమార్ కి 29,690
97 ఓట్లు వచ్చాయి. తర్వాత అంటే ఇక్కడ ఈ ప్రేమేందర్ రెడ్డికి పడినటువంటి ఈ 43,000 ఓట్లు మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ నుంచి ఎవరైతే లాస్ట్ లో ఉన్నారో లిస్ట్ లో ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళ బ్యాలెట్ పేపర్ లో ఉన్న సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లని ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మేబీ లాస్ట్ ఫైనల్ కి వచ్చేసరికి మల్లన్న రాకేష్ రెడ్డి వర్సెస్ అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లా ఉండే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రేమేందర్ రెడ్డికి పడినటువంటి ఓట్లు కీలకంగా ఉంటాయి. అంటే అతని బ్యాలెట్ లో అతని ఓటింగ్ స్లిప్ లో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కీలకంగా మారనున్నాయి. రైట్. అంటే చూసినట్లయితే ఇప్పుడు రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే వీళ్ళంతా గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వాళ్ళే ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయడంతో మీరు పట్టా కొనుక్కున్నారా, అమ్ముడుపోయారా ఏంటి అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ప్రజలు ఏమంటున్నారు? ఇక్కడ మనం పట్టభద్రులు వాస్తవానికి నిజంగా ఊర్లలో నిరక్షరాస్యులతో పోలిస్తే అక్షరాస్యులు మామూలుగా ఓటింగ్ కు దూరంగా ఉంటారు. గతంలో మనం మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా అదే విషయం స్పష్టమైంది. అంత పెద్ద అంటే దేశంలోని అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో 50% ఓటింగ్ దాటలేదు. అదే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పట్టభద్రుల విషయానికి వచ్చేసరికి కూడా అదే జరిగింది. ఓటింగ్ చాలా వరకు ఓటింగ్ దూరంగా ఉన్నారు. వేసిన వాళ్ళు కూడా అవగాహన లోపం, ఎస్పెషల్ అవగాహన లోపంతో చేశారు. కొంతమంది పార్టీల మీద అభిమానంతో చేసి ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ఒకటి క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులే ఓటింగ్ విషయంలో పక్కాగా ఉంటారు, నిబద్ధతో ఉంటారని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. ఇక్కడ ఈ చెల్లని ఓట్లను చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓలు కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక అభ్యర్థులు గ్రాడ్యుయేట్ చదివినటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు కనీసం ఓటు ఎలా వేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము మనం అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా ఆశ్చర్యపోతున్నారు. ప్లస్ ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర కూడా ఓటు ఎలా వేయాలి, ఓటు ఎలా వేయకూడదు, ఓటు ఎలా వేస్తే చెల్లుతుంది, ఎలా వేయకూడదు అని క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకు ఎంట్రీ అయ్యే ముందే ప్రతి ఓటర్ చూసుకునేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా కూడా వీళ్ళ మిస్టేక్స్ అనకంటే వెర్రి అనొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ బాను. సో చూసినట్లయితే ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న 1,20,000 పైచీలకు ఓట్లతోటి ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 1,04,000 ఓట్లతో ఉన్నారు. మరి కాసేపట్లో మనకి ఎవరు విన్నర్ అనేది తేలిపోనుంది. అయితే ఇదిలా ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవి. మరి గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వీళ్ళు కూడా ఈ ఎలక్షన్స్లో బ్యాలెట్ పేపర్లపై అలా జై కాంగ్రెస్ అని, జై తీన్మార్ మల్లన్న అని, జై రాకేష్ రెడ్డి అని, జై కేసీఆర్ అంటూ నినాదాలు రాయటం తప్పనే చెప్పాలి. మరి అన్నీ తెలిసిన వీళ్ళు కూడా చదువుకున్న మూర్ఖులుగా ప్రవర్తించారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 25 పైచిలకు ఓట్లు వేస్ట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అవి కానీ చెల్లుబాటు అయినట్లయితే ఈ పాటికి మనకు విన్నర్ ఎవరు అనేది కూడా తెలిసే అవకాశం ఉండేది. కానీ ఆ 25,000 పైచిలకు ఓట్లు వేస్ట్ అవ్వడం కారణంగానే ఇప్పటి వరకు విన్నర్ ఎవరనేది కూడా ఇంకా సస్పెన్స్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ అప్డేట్.